ఈ మధ్యకాలంలో దేశంలో మరొకసారి రిజర్వేషన్లు ఒక పెద్ద చర్చనీయాంశంగా మారినాయి. ఇంతవరకు రిజర్వేషన్ పరిధిలోకి రానటువంటి కులాల వాళ్ళు, అది గుజరాత్లోనూ అయితేనేంటి, ఉత్తరప్రదేశ్లో అయితేనేంటి, హర్యానాలో అయితేనేంటి, ఆంధ్రప్రదేశ్లో అయితేనేంటి, వారి కులాలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. సో తమ కులాలకు రిజర్వేషన్లు కావాలని కోరుకునే వారి దృక్పథం ఏమిటంటే, రిజర్వేషన్లు అనేవి కేవలం సంక్షేమ పథకాలు లాంటివి, వాటిని రాజ్యం ఎవరికైనా ఇవ్వవచ్చును. ఇది కొత్తగా రిజర్వేషన్లు కోరుకునే వారి దృక్పథమే కాదు, సమాజంలో రిజర్వేషన్ల పట్ల ఉన్నటువంటి ఒక బలమైనటువంటి అభిప్రాయం కూడా ఇదే. ఈ దృక్పథం ద్వారా చూసినట్లయితే, ఒక కులానికి రిజర్వేషన్లు పొందాలంటే కావాల్సింది ఏమిటంటే, ఆ కులానికి ఓట్లు, ఎన్నికలు ప్రభావితం చేయగలిగినటువంటి సత్తా కలిగి ఉండటం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో గెలుపు ఓటములు ఎన్నికల్లో అతి తక్కువ మార్జిన్లపై ఆధారపడి ఉంటూ వస్తున్నాయి. ఆ విధంగా కుల సమూహాన్ని మొబిలైజ్ చేయగల నేర్పరితనం ఉండటం, మీడియాను ప్రభావితం చేసి దాన్ని ఆకట్టుకునేటువంటి శక్తి కలిగి ఉండటం, తద్వారా చాకచక్యంగా రాజ్యాన్ని భయపెట్టే విధంగా ప్రచారం చేయగలగటం, ఆ విధంగా రిజర్వేషన్లు సంపాదించటం. అటు పటేళ్ల ఉద్యమం నుండి, గుజ్జర్ల ఉద్యమం నుండి, జాట్ల ఉద్యమం నుండి, పక్క రాష్ట్రంలోని కాపుల ఉద్యమం చూస్తే మనకి ఈ ప్రక్రియ కనబడుతూ ఉంటుంది. వీరికి రిజర్వేషన్లకు ఎందుకు కావాలి, ఎందుకు కావాలని వారు కోరుకుంటున్నారు, ఏ విధంగా వాళ్ళు సమర్థించుకుంటున్నారు? వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు ఏంటి అంటే, పెరిగిన లేదా విపరీతంగా పెరుగుతున్నటువంటి పోటీతత్వం, నిరుద్యోగం, ఉన్నత ప్రొఫెషనల్ విద్యలో తగినటువంటి అవకాశాలు లేకపోవటం, కావున మాకు రిజర్వేషన్లు కావాలి అని అంటున్నారు. కానీ ఇవన్నీ కూడా కేవలం ఈ రిజర్వేషన్లు కోరుకుంటున్న కులాలకు సంబంధించిన సమస్యలే కావు. ఒక అభిప్రాయం ఉన్నత కులాల వారికి ఉన్నటువంటిది ఏంటి అంటే, రిజర్వేషన్ ఉంటే చాలు, కాలేజీల్లో, విశ్వవిద్యాలయాల్లో, ప్రొఫెషనల్ కోర్సుల్లో సీట్లు వచ్చేస్తాయి, ఉద్యోగాలు వచ్చేస్తాయని. ఇది వాస్తవ విరుద్ధమైనటువంటిది. మనం ఇటు ఎస్సీలో కానీ, ఎస్టీలో కానీ, బీసీలో కానీ వాస్తవంగా డాటాను కనుక మనం పరిశీలించినట్లయితే ప్రతి దాంట్లో కూడా పోటీ అనేటువంటిది మనకు కనబడుతూ ఉంది. కానీ ఎవరికి ఈ పోటీ పెరగడం అనేటువంటిది అందరికీ సంబంధించిన విషయం, నిరుద్యోగం అందరికీ సంబంధించినటువంటి విషయం, ప్రొఫెషనల్ కాలేజీలలో ఉన్నత విద్యలో అవకాశం లభించకపోవడం కూడా అందరికీ సంబంధించిన విషయం. సో కేవలం జాట్లకో, కాపులకో, గుజ్జర్లకో, లేకపోతే పటేళ్లకు సంబంధించినటువంటి అవసరం కాదు. ఇది కేవలం వీరికి సంబంధించిన విషయం కాదు. నిజానికి రిజర్వేషన్లు పొందడానికి అవసరమైనటువంటి ప్రాథమికమైనటువంటి అంశాలు ఏంటి అనేటువంటి ప్రశ్న వేసుకోవాలి. ప్రాథమిక అంశాలు ఏంటంటే, వివక్షతకు లోనవడం, వెనుకబాటుతనం, సాంఘికంగా కానీ విద్యాపరంగా కానీ వెనుకబాటుతనం కలిగి ఉండటం, మూడవది ప్రాతినిధ్యత లేకపోవటం. ఈ మూడు అంశాలు వారి వారి కులాలకు ఏ విధంగా వస్తాయో దానికి సంబంధించినటువంటి చారిత్రక ఇతర సాక్ష్యాధారాలు మాత్రం వాళ్ళు చూపించడం లేదు. ఈ విధంగా ప్రాథమిక అంశాల జోలికి వాళ్ళు వెళ్లకుండా
అందరికీ ఉండే సమస్యలే ముందు పెట్టి మాకు రిజర్వేషన్లు కావాలని అని అడుగుతున్నారు. దీనికి భిన్నంగా రిజర్వేషన్ల పట్ల రాజ్యాంగానికి గల దృక్పథం ఏంటి, అంటే రాజ్యాంగ దృక్పథం ఏంటి అనేటువంటి ప్రశ్న వేసుకుంటే, రాజ్యాంగ ఫిలాసఫీ ప్రకారం లేదా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ వివిధ అంశాల ప్రకారం చూసినట్లయితే రిజర్వేషన్లు పొందటానికి వివక్షత లేదా వెనుకబాటుతనం సాంఘిక విద్యాపరంగా కలిగి ఉండటం, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్లు నిర్ధారించినటువంటి లక్షణాలు కలిగి ఉండటం, ఆ విధంగా తగిన చారిత్రక ఇతర సాక్ష్యాధారాలను చూపగలగటం, ఇవన్నీ ఉంటేనే రిజర్వేషన్లు ఆ కులాలకు వస్తాయి. కానీ నేడు కొత్తగా రిజర్వేషన్లు అడుగుతున్న కులాలను వీటిని లెక్క చేయడం లేదు. రాజ్యం తలుచుకుంటే చాలు రిజర్వేషన్లు ఇవ్వవచ్చు, రాజ్యాంగం గీజ్యాంగం జాంతానై అనేటువంటి ధోరణిలో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇంకొక అంశం ఏమిటంటే ఓపెన్ కాంపిటీషన్ లేదా జనరల్ కేటగిరీ, వీటి పట్ల వీరికి ఉన్నటువంటి అభిప్రాయం ఏమిటి? రాజ్యాంగ పరంగా చూసినప్పుడు ఓపెన్ కాంపిటీషన్ ఓసీ లేదా జనరల్ కేటగిరీ అనేది కుల, లింగ, ప్రాంత మొదలగు అంశాలను పరిగణలోకి తీసుకోకుండా కేవలం ఆయా పరీక్షల్లో పొందిన ప్రతిభ ఆధారంగా సీట్లు, ఉద్యోగాలు పొందటం. ఈ విధంగా ఎవరైనా ఈ కేటగిరీలోకి రావచ్చు. కానీ అగ్రవర్ణాల దృక్పథం ఏంటి అంటే ఈ ఓసీ లేదా జనరల్ కేటగిరీ సీట్లు, ఉద్యోగాలు అనేవి కేవలం వారికే ఉన్న ప్రత్యేక కోటాగా రిజర్వేషన్లుగా భావిస్తూ రావటం. గమ్మత్తైన విషయం ఏంటంటే మన రాష్ట్రంలో ఒక ఓసీ సంక్షేమ సంఘం అనేటువంటిది ఉన్నట్టు నేను పేపర్లో చూశాను. ఓసీ సంక్షేమ సంఘం అంటే ఏంటి? ఓపెన్ కాంపిటీషన్ సంక్షేమ సంఘం. మరి ఓపెన్ కాంపిటీషన్లో అందరూ ఉంటారు కదా, ఎవరైనా ఉండవచ్చు కదా, ఎందుకు ఆ విధంగా పేరు పెట్టుకున్నారు బాహటంగా? ఏంటి అంటే ఓసీ లేదా జనరల్ కేటగిరీ అంటే ఉన్నత కులాలకు సంబంధించినటువంటి సీట్లు. కొంతమంది వ్యక్తులు గమ్మత్తైనటువంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఓపెన్ కాంపిటీషన్లో కూడా ఎస్సీ వాళ్ళకు సీట్లు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, లేదా బీసీ వాళ్ళకు వస్తున్నాయి అంటే వాళ్ళకు ఉండగా ఓపెన్ కాంపిటీషన్లో కూడా వాళ్ళకి ఇవ్వడం ఏంటి? ఈ ప్రశ్నలు వేసే వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళే. దాంట్లో గమ్మత్తు ఏంటంటే కొంతమంది ప్రొఫెసర్లు కూడా ఉండడం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఉన్నారు కూడా. నా అనుభవంలో వచ్చినటువంటి విషయం. నేను అడ్మిషన్స్ డైరెక్టర్గా పనిచేశాను. సో కావున ఓపెన్ కాంపిటీషన్ సీట్లు అనేటువంటివి ప్రత్యేకంగా అగ్రవర్ణాలకు ఉన్న రిజర్వేషన్లుగా భావించడం, ఇప్పుడు ప్రతిభ కలిగినటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు దాంట్లో సీట్లు సంపాదిస్తే మీకుండగా దీంట్లో కూడా వస్తున్నారు అనేటువంటిది వాపోవటం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా సమాజంలో బలంగా అంటే ముఖ్యంగా అగ్రవర్ణాల్లో ఉన్న భావన ఏమిటంటే రిజర్వేషన్లు అనేటువంటివి కేవలం ఒక సంక్షేమ పథకాలు లాంటివి లేదా పేదరిక నిర్మూల పథకాలు లాంటివి. ఈ పథకాల ద్వారా లబ్ధి చెందుతున్నటువంటి వారిని రిజర్వ్డ్ కేటగిరీ అనేటువంటి బ్రాండ్ వేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళని పిలుస్తున్నారు, వీడు రిజర్వ్డ్ కేటగిరీ, నేను ఓపెన్ కేటగిరీ, జనరల్ కేటగిరీ. కేవలం ఈ రిజర్వ్డ్ కేటగిరీ వారికే కులాన్ని ఆపాదించడం, వారికే కులం ఉంటుంది. జనరల్ కేటగిరీ వారెవరంటే వీరు కులరహిత పౌరులు. వారే జాతీయ నిర్మాణంలో, జాతి నిర్మాణంలో, దేశ నిర్మాణంలో నిజమైనటువంటి భాగస్వాములు. వారే అత్యంత త్యాగనిరతులు. ఎందుకంటే ప్రతిభ లేని వారికి విద్యా ఉద్యోగ అవకాశాలను దానం చేస్తున్నటువంటి దానకరణులుగా వాళ్ళు భావిస్తుంటారు. కానీ ఇంకెంతకాలం వీటన్నిటిని దానం చేయాలి అనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి సమస్య నేడు. కేవలం కుల ప్రాతిపాదికనే ఎందుకు, ఆర్థిక ప్రాతిపాదిక ఎందుకు ఉండకూడదు అనేవి వీరు వాపోతున్నటువంటి బాధలు. రిజర్వేషన్లు అనేటువంటివి సంక్షేమ పథకాలు, పేదరిక నిర్మూలన పథకాలు కావని
వాటికి ఒక ప్రత్యేక ప్రాతిపాదిక అనేటువంటిది ఉన్నదని వీరికి అర్థమైనా కేవలం వారి ప్రయోజనాలు కాపాడుకోవడం దృష్ట్యా రిజర్వేషన్లు ఎందుకు అవసరం అనేటువంటి ముఖ్య లక్షణాలు పక్కన పెట్టి, ప్రాథమిక అంశాలను పక్కన పెట్టి, లేదా అట్లాంటి విషయాలపైన వీరు చర్చ కొనసాగించడానికి ముందుకు రావట్లేదు. సో విషయం ఏంటంటే అన్నీ తెలిసి చేస్తున్నారు అనేటువంటిది నా అభిప్రాయం. ఏ విషయంలోనైనా రెండు అంశాలు ఉంటాయి. అంటే ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే రెండు అంశాలు ఉంటాయి. ఒకటి రూపం, రెండు సారం. రూపాన్ని అధిగమించి సారాన్ని అర్థం చేసుకోవడమే శాస్త్రీయ దృక్పథం అంటారు. ఈ విధంగా ప్రజాస్వామ్యం యొక్క సారం ఏంటి అనే ప్రశ్న వేసినట్లయితే అందరికీ ఓటు హక్కు కలిగి ఉండటం, క్రమానుగతంగా ఎన్నికలు నిర్వహించడం, ప్రభుత్వాలను ఏర్పాటు చేయటం, పరిపాలన చేయటం, ఇవన్నీ ప్రజాస్వామ్యపు రూపాలే కానీ సారం కాదు. మరి ప్రజాస్వామ్యపు సారం ఏంటి? ప్రజాస్వామ్యానికి ఉండే సారం ఏమిటంటే దానికి ఉండేటువంటి ప్రాతినిధ్య స్వభావం, ప్రాతినిధ్య స్వభావం కలిగి ఉండటం. ప్రాతినిధ్యం ప్రజాస్వామ్యం సారం కావున ప్రాతినిధ్యం అన్ని స్థాయిల్లో ఉన్నప్పుడే, అంటే రాజకీయ, ఆర్థిక, సాంఘిక, విద్య, ఉద్యోగ, పరిపాలన మొదలగు అన్ని రంగాలలో ప్రాతినిధ్యం కలిగి ఉన్నప్పుడే ఆ సమాజాన్ని ప్రజాస్వామ్య సమాజం అంటారు. కానీ పలు రకాల కులాలుగా, ఉపకులాలుగా విభజితమైనటువంటి భారత సమాజంలో ప్రాతినిధ్యతను ఎట్లా తీసుకురావాలి అనేటువంటి ప్రశ్న ఇప్పటికీ పెద్ద ప్రశ్నగానే మిగిలిపోయింది. ఈ ప్రశ్న అంబేద్కర్ జీవితాంతం వేధించింది. అంబేద్కర్ జీవితాంతం ఈ ప్రశ్న వేధించింది. 1920, 1930లలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించినటువంటి, వాదించినటువంటి అంశం అణగారిన కులాలకు ప్రత్యేక ఎలక్టరేట్లు కలిగి ఉండాలనేటువంటిది ఆయన ప్రతిపాదన. ఈ అంశం కూడా ప్రాతినిధ్యతకు సంబంధించినటువంటిదే, ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటిది. కానీ ఈ విషయంలో అంబేద్కర్ విజయం సాధించలేకపోయాడు. కారణం గాంధీ మొండి పట్టుదల, నిరాహార దీక్షకు దిగడం వల్ల అంబేద్కర్పై విపరీతమైన ఒత్తిడి జరిగింది. చివరకు 24 సెప్టెంబర్ 1932న పూనా ఒడంబడికపై అంబేద్కర్ రాజీ పడి సంతకం చేసినాడు. ఈ విధంగా గాంధీ రిజర్వేషన్లను, తద్వారా ప్రజాస్వామ్య సారమైనటువంటి ప్రాతినిధ్యత సూత్రాన్ని వ్యతిరేకించడంలో సఫలమైనాడు. గమ్మత్తైన విషయం ఏంటి అంటే రిజర్వేషన్ల వ్యతిరేక పోరాటానికి గుజరాతీలకు అవినాభావ సంబంధం ఉంది. అది గాంధీ నుండి చూడవచ్చు. మొట్టమొదట రిజర్వేషన్లు వ్యతిరేకించినటువంటి వాడు గాంధీ, ఒక గుజరాతీ. ఆ తర్వాత కాలంలో రిజర్వేషన్ వ్యతిరేక పోరాటాలు భారతదేశంలో ఎక్కువగా గుజరాత్లో జరగడం గమనార్హం. సో అప్పటి నుండి, అంటే 1930 పూనా ప్యాక్ట్ నుండి అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణ సభలో రిజర్వేషన్ల పైన చర్చ వచ్చినప్పుడు, ముఖ్యంగా ఆర్టికల్ 15 నుండి 29 వరకు, ఆర్టికల్ 46, ఆర్టికల్ 340 మొదలగు వాటిపై చర్చ జరిగేటటువంటి క్రమంలో అంబేద్కర్ ప్రాతినిధ్యత దృక్పథంతోనే చర్చలు చేసినాడు, కానీ మరో విధంగా కాదు. ఎందుకంటే ప్రాతినిధ్యం అనేటువంటిది ప్రజాస్వామ్య సారం కాబట్టి. వీటిని సంక్షేమ పథకాలుగానో లేదా పేదరిక నిర్మూలన పథకాలుగానో అంబేద్కర్ ఎప్పుడూ కూడా ఈ విధంగా చూడలేదు. తర్వాత ప్రొఫెసర్ సతీష్ దేశపాండే, ఇతను ఢిల్లీ యూనివర్సిటీ సోషాలజీ విభాగంలో ప్రొఫెసరు. రిజర్వేషన్ల పైన పలు సైద్ధాంతిక రచనలు ఈయన చేశాడు. ఈ మధ్య ఈపీడబ్ల్యూలో ఇందులో కూడా వచ్చింది. ఆయన ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు. ఆయన ఏమంటాడు అంటే రిజర్వేషన్లు ఏ విధంగా చూడాలి. ఆయన ఏమంటాడంటే రిజర్వేషన్లు అనేటువంటివి ఒక సాంఘిక ఒడంబడిక ద్వారా వచ్చినాయి. నిజానికి భారత జాతి, భారతదేశం అనేటువంటిది సాంఘిక ఒడంబడిక ద్వారా ఏర్పడింది అనేటువంటిది ఆయన వాదన. ఏమిటా సాంఘిక ఒడంబడిక? ఎప్పుడైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్
ప్రత్యేక ఎలక్టరేట్ విషయంలో ఫెయిల్ అయ్యి పూనా ప్యాక్ట్ పైన సంతకం చేశాడో ఒక సాంఘిక ఒడంబడిక అనేటువంటిది దేశంలో వచ్చింది. కావున రిజర్వేషన్లు అనేటువంటివి సాంఘిక ఒడంబడికలో భాగము. సపరేట్ ఎలక్టరేట్ను అనేటువంటి డిమాండ్ను అంబేద్కర్ వెనక్కి తీసుకున్నప్పుడు గాంధీ కాంగ్రెస్ కొన్ని గ్యారంటీస్ని అంబేద్కర్కు అణగారిన వర్గాల ప్రతినిధులకు ఇచ్చారు. ఏంటి అంటే, మేము కులాన్ని నిర్మూలిస్తాము, వాళ్లకు రిప్రజెంటేషన్ ఉండే విధంగా చూస్తాము, అన్టచబిలిటీని, వివక్షతను, వీటన్నిటిని రూపుమాపేటువంటి ప్రయత్నం చేస్తాము. సో కావున సతీష్ దేశపాండే వాదన ప్రకారం చూసినట్లయితే రిజర్వేషన్లు అనేటువంటివి ప్రాథమికంగా ఒక పొలిటికల్ ప్రామిస్, ఒక రాజకీయపరమైనటువంటి ప్రామిస్. ఈ ప్రామిస్ ఎందుకు చేశారు అంటే, దేశంలో చాలా కులాలు అనేటువంటివి మెయిన్ స్ట్రీమ్ నుండి వివక్షతకు గురవుతున్నాయి అని గుర్తించడం భారత సమాజంలో. సో ఆ విధంగా వివక్షతకు గురి కావడమే కాకుండా ఒక పౌరసత్వ భావన కూడా లేదు అని వారు భావించడం, వారిని భారత జాతీయతలోకి తీసుకురావాలి అంటే ఈ ఒడంబడిక, పూనా ప్యాక్ట్ అనేటువంటిది ఒడంబడిక జరిగింది అనేటువంటిది ఆయన వాదిస్తాడు. సో భారత స్వతంత్రం అనేటువంటిది ఒక భారతదేశం పేరు పైన వచ్చింది కాబట్టి పూనా ప్యాక్ట్ అనేటువంటిది ఒక కాంప్రమైజు. ఈ కాంప్రమైజ్ వల్ల ఏంటి అంటే, ఈ సపరేట్ ఎలక్టరేట్ నుండి అణగారిన వర్గాలు వారి వాదన వెనక్కి వెళ్ళి ఈ దేశంలో మమ్మకం అవడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. సూక్ష్మంగా చెప్పాలంటే రిజర్వేషన్లు అనేటువంటివి